మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో వైసీపీ, సిపిఎం మినహా అన్ని రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. విభజన హామీలు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్. రాబోయే రోజుల్లో విభజన హామీలు సాధన కోసం అందరూ కలిసి ముందుకెళ్లాలని నిర్ణయానికి వచ్చామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం జనసేన పార్టీ పోరాటం చేస్తుందంటున్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సీనియర్ పొలిటీషియన్ మాజీ మంత్రి ఉండవల్లి అరుణ్ కుమార్ నేతృత్వంలో ఈరోజు విజయవాడ ఐలాపురం హోటల్లో రాష్ట్ర విభజన సఫలాలు విఫల్యాలనే అంశం మీద రౌండ్ టేబుల్ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి ఆల్ పార్టీస్ రావడం జరిగింది. ప్రస్తుతం ఆ సమావేశానికి సంబంధించి ఏం జరిగిందని జనసేన పార్టీ తరపు నుంచి మనతో తోట చంద్రశేఖర్ గారు ఉన్నారు. అన్నిటి ఒకసారి ఏ విషయాలు చర్చించారనేది తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈరోజు మీటింగ్ సంబంధించి ప్రధాన ఉద్దేశం ఏంటి, ఎటువంటి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు? ఈరోజు ఇక్కడ మాజీ ఎంపీ శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగిన తీరు, రాష్ట్ర విభజన హామీలు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యం చెందిందో, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విషయంలో వైఫల్యం చెందింది. విభజన హామీలను సాధించుకోవడంలో వీటన్నింటి మీద చర్చించడం జరిగింది. విభజన హామీలు అమలు చేయటంలో ఇంకా నిర్లక్ష్యం చేయకూడదు. రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు మిగతా పార్టీలు కానీ వీటిని సాధించుకోవటంలో వైఫల్యం చెందాయి. ఈ ఉద్దేశంతో మా జనసేన పార్టీ ఉంది. దాని మీద కూడా ఈరోజు చర్చించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగిన తీరు అంటే పార్లమెంట్లోని తలుపులన్నీ మూసివేసి, సౌండ్ సిస్టమ్ ఆపేసి, కెమెరాలన్నీ ఆపేసి, ఓటింగు జరగనివ్వకుండా ఒక అన్డెమోక్రటిక్ వేలో, అన్కాన్స్టిట్యూషనల్గా ఏ విధంగా జరిగిందో వాటిని ఇంకా అందరూ నిరసిస్తూనే ఉన్నారు. విభజన జరిగిన తర్వాత కూడా చట్టంలో అనేక లొసుగులు పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తీవ్రమైన అన్యాయం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. అలానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విభజన హామీలు అమలు చేసుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందుతుంది. దీనివల్ల రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. సో వీటిని దృష్టిలో పెట్టుకుని అనేక అంశాల మీద చర్చించడం జరిగింది. ఒక అంశం మీద అందరికీ సమతం వ్యక్తమైంది. విభజన జరిగిన తీరు ఎవరూ దీన్ని సమర్థించడం లేదు. అలానే మనకి రావాల్సిన హామీలు, అది ప్రత్యేక హోదా కానివ్వండి, విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక హామీలు, స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్కి స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ డిక్లేర్ చేశారు. ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలకి, అలానే రాయలసీమలోని 4 జిల్లాలకి దానికి నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ నిధులు కూడా ఇంకా రాలేదు. అలానే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఇంకా నిధులు రావాల్సిన అవసరం ఉంది. స్పెషల్ ప్యాకేజ్ అని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అంగీకరించిందో దానివల్ల కూడా మనకి సరైన న్యాయం జరగలేదు. అందువల్ల స్పెషల్ స్టేటసే దీనికి సరైన మార్గమని జనసేన పార్టీలు పూర్తిగా నమ్ముతుంది. స్పెషల్ స్టేటస్ సాధించుకోవడానికి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవడానికి మనం పోరాడవలసి ఉంది అని కూడా జనసేన బలంగా నమ్ముతూ ఉంది. వీటన్నిటినీ మేము దృష్టిలో పెట్టుకుని ఈ సమావేశంలో పాల్పంచుకోవడం జరిగింది. అంటే ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొన్నాయిగా, అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారా? ఏ పార్టీలన్నా వ్యతిరేకించాయా? ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఒక విషయం మీద మాత్రం స్పష్టత ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రావాల్సిన న్యాయమైన, సమ్మతమైన, వాళ్ళ హక్కు అయినటువంటి రాష్ట్ర విభజన హామీలు ఏవైతే ఉన్నాయో అవి రాలేదు. వాటిని మనం తప్పకుండా సాధించుకుని తీరాలి. అది ప్రత్యేక హోదా కానివ్వండి, మిగతా విభజన హామీలకు సంబంధించిన అనేక అంశాలు కానివ్వండి, ఇట్లా అనేక కమిట్మెంట్స్, అనేక హామీలు విభజన చట్టంలో పొందుపరచడం జరిగింది. అనేక ఇన్స్టిట్యూషన్స్ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. అటు అగ్రికల్చర్ యూనివర్సిటీ కానివ్వండి, అటు ట్రైబల్ యూనివర్సిటీ కానివ్వండి, ఇవి కూడా మనకి రావాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిని మనం సాధించుకోవాలి. ముఖ్యంగా ప్రత్యేక హోదా, రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా సాధించుకోవటంలో అన్ని పొలిటికల్ పార్టీస్, ఇక్కడ ఉన్నటువంటి అధికార పక్షం, ప్రతిపక్షం పూర్తిగా వైఫల్యం చెందాయి. అలానే కేంద్ర ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ కూడా దీన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. సో వీటన్నిటిని అమలు చేసుకోవాలంటే మనం ఇంకా దూకుడుగా ప్రవర్తించాలి. దూకుడుగా మన రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపై వచ్చి వీటి గురించి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అన్న భావంతో జనసేన పార్టీ ఉంది.
అంటే ఈ పార్టీలకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణ అంటే ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి జనసేన వారికి పెద్ద దిక్కుగా ఉండి ఉద్యమం అదేవిధంగా పోరాటం చేయడానికి ఏమైనా సిద్ధమవుతుందా? మొన్న గుంటూరు సభలో కూడా జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మనం రాజకీయ పార్టీలుగా ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయవచ్చు, కానీ రాష్ట్ర సమస్యలో వచ్చేసరికి అందరం ఒక్కతాటిపై వచ్చి పోరాడవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రత్యేక హోదా గురించి రాష్ట్ర ప్రజలకు ఏవైతే అన్యాయం జరిగిందో వాటన్నిటికీ మనం కలిసికట్టుగా మనం పోరాడదాం. ఎన్నికల్లో మనం విడివిడిగా పోరాడదాం అని ఆయన ఆల్రెడీ ఒక పిలుపునివ్వడం జరిగింది. అదే ధోరణిలో మేము జనసేన పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేక హోదా సాధించేంత వరకు జనసేన పార్టీ ప్రజల తరపున ఉండి ప్రజల తరపున పోరాడుతుందని కూడా స్పష్టం చేయడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్టాండ్ తోటి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధన కోసం విభజన హామీల కోసం కృషి చేయాలని ఈ మీటింగ్లో సూచించారని చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, 99 టీవీ, విజయవాడ నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.